నేను గ్రీవెన్స్ పెట్టినప్పుడు మంగళవారం రాకపోతే నేను గట్టిగా అడగడానికి రాలేదు మేడం. నేను నాకు సమాధానం కావాలి, నాకు అంతే. నాకు చెప్పండి, ఎప్పుడు వస్తారు? డేట్ చెప్పండి, డేట్ చెప్పండి మేడం. ఏం మంత్ ఇది? నేను అరవడం లేదు మేడం, చెప్పండి. నాకు సమాధానం కావాలి, నాకు అంతే. నాకు వస్తాను పో అంటే అదే మంగళవారం డేట్ ఉంటుంది కదా, డేట్ చెప్పండి, పలానా డేటు. మీరు బుధవారం వస్తా ఎందుకు రాలేదు? బుధవారం మళ్ళీ పోయిన బుధవారం మళ్ళీ మీరు పోయిన వారంలో మీరు వర్క్ ఉంటే నాకెందుకు చెప్తారండి అవన్నీ? మీరు మాకు చెప్పకూడదు వర్క్లు ఉన్నాయని. మాకు కూడా వర్కే కదా, మాది కూడా. ఏంది? నాకు డాక్యుమెంట్స్ నేను ఇచ్చాను కదా మీకు అన్ని. నేను మీకు అన్ని ఇచ్చాను కదా మేడం. ఏం చేస్తారు మీరు డాక్యుమెంట్? మరి మీరు ఇంకా 10 సార్లు నేను ఇచ్చుకుంటూ కూర్చోవాలి ఇంకా డాక్యుమెంట్స్ అన్ని. నేను ఇంకా డీటీ సార్కి ఒకటి, మీకు ఒకటి, తహసీల్దార్ మేడం అందరికి ఇచ్చుకుంటూ కూర్చుంటాను ఇంకా నేను. ఇంకా చెప్పండి మేడం, మంగళవారం డేట్ ఎప్పుడు వస్తుంది? మంగళవారం 21 రాకపోతే ఇదేనా మేడం మీ సమాధానం? మేడం ఇది ఇలాగే నాకు చెప్పే సమాధానము చెప్పడానికి కొంచెమైనా ఉండాలి మేడం. కొంచెం కేర్లెస్ కొంచెం తీసుకోండి. కొంచెం సమాధానం ఇలాగే నేను చెప్పేది. ఆ రోజు అయిపోతుందని చెప్పడం వస్తామంటే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు మీరు? నా గ్రీవెన్స్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, నాకు సమాధానం. నాకు నేను అడగలేదండి, మేడం అడుగుతాను. మంగళవారం రాకపోతే మేడం మీరు బుధవారం చెప్తున్నారు రాలేదు కాబట్టి నేను ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతున్నాను మేడం. ఇప్పుడు నేను బుధవారం రోజు మీరు వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? లాస్ట్ వారం మీరు వేరే వర్క్ ఉన్నాను ఎవరు చెప్తారండి అవి? నాకు చెప్పలే కదా, కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా నాకు మీరు. అక్క ఇప్పటికే నాకు పేషెన్స్ చాలా అయిపోయింది అక్క. చాలా సార్లు వెయిట్ చేసినాను. 2025 నవంబర్లో పెట్టినాను గ్రీవెన్స్. నేను ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు దాదాపుగా 6 నెలలు అవుతుంది ఆ గ్రీవెన్స్ తీసుకొని కూడా. ఇక్కడ మరి ఎవరు బిల్లు కొడుతుంది? మేడం రాకపోతే మంగళవారం వస్తారు ఖచ్చితంగా మేడం. మళ్ళీ పోయిన వారం వచ్చే వాళ్ళు ఎందుకు రాలేదు? మళ్ళీ మీరు అంతకుముందు వారం వచ్చి ఎందుకు రాలేదు మీరు?